Hello, hi guys, welcome to our channel guys. ఈ వీడియోలో how to draw ఇంట్రాడే లెవెల్స్ ఫ్రెండ్స్. సో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మనం లెవెల్స్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి ఏంటి అనేది, ఆ లెవెల్స్ కీ లెవెల్స్ కింద ఎలా యూజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మనం 15 మినిట్స్ అయితే యూజ్ చేస్తామన్నమాట. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ ఏదైనా చార్ట్ ఫ్రెండ్స్. సో ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైం ఫ్రేమ్ అనేది 15 మినిట్స్లోకి అయితే చేంజ్ చేసుకోండి. 15 మినిట్స్లో చేంజ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ రోజు మార్కెట్ అనేది క్లోజ్ అయింది, టుమారో మార్కెట్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుంది, ఏ విధంగా మనం ట్రేడ్ చేయొచ్చు అనే దానికోసం ఈ వీడియో ఫ్రెండ్స్. ఓకే, ఇక చూడండి ఫ్రైడే మార్కెట్ అనేది లెవెల్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రైడే మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళింది ఫ్రెండ్స్, ఆ హై పాయింట్ అనేది మనం డే హై అనేది మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డే హై అయితే అక్కడి వరకు వెళ్ళింది ఫ్రైడే మార్కెట్ అనేది. డే లో ఇక్కడ దాకా ఈ స్వింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ స్వింగ్ దాకా మనం ఒక లెవెల్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్లోజింగ్ పాయింట్, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ పాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది అక్కడైతే ఒక లెవెల్ డ్రా చేసుకోవాలి. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, సో ఆ లెవెల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 4 లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జరిగే మార్కెట్కి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాం కాబట్టి సో ఈ విధంగా అయితే మనం లెవెల్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టండి, డే హై డే లో మార్క్ చేయండి. నెక్స్ట్ క్లోజింగ్ పాయింట్ ఎక్కడుంది ఆ లెవెల్ ఒకటి, మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది ఆ లెవెల్ ఒకటి. మీరు ఇలా 4 లెవెల్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ లెవెల్స్లో మార్కెట్ అనేది ఎంతలా రియాక్ట్ అయింది అనేది మీ ప్రివ్యూస్ మార్కెట్ అయితే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అక్కడ మనకి రెసిస్టెన్సీ కింద ఎక్కడ యూజ్ అయింది, సపోర్ట్ కింద ఎక్కడ యూజ్ అయింది అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, ఇది రెసిస్టెన్సీ ఫేస్ చేసి కిందకు వచ్చింది, సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో ఈ విధంగా అయితే మనకి తెలుస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఈ లెవెల్స్ అనేటివి కీ లెవెల్స్ కింద యూజ్ అవుతాయి. ఒకవేళ మార్కెట్ అనేది పైన ఓపెన్ అయ్యి పైన మార్కెట్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటే ఓకే ఫ్రెండ్స్, అప్పుడు మనం ఏం చేస్తాం, థర్స్డే మార్కెట్ జరిగింది కదా, సో డే హై అయితే మనం ఈ విధంగా అయితే మార్క్ చేస్తాం, డే లో కూడా మనం ఈ విధంగా మార్క్ చేస్తాం. ఓకే, అండ్ క్లోజింగ్ పాయింట్ కూడా మనం ఈ విధంగా అయితే మార్క్ చేస్తాం. సో ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది సో ఆ లెవెల్ కూడా మనం ఈ విధంగా మార్క్ చేస్తాం. ఇప్పుడు ఏంటి అంటే మనకి మార్కెట్ అనేది ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయినా ఇది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళొచ్చు, సో ఇది రెసిస్టెన్సీ ఫేస్ చేసి కిందకి రావచ్చు అనేది మనకి అర్థమవుతుంది అనమాట ఈ లెవెల్స్ని బట్టి. ఇవి కీ లెవెల్స్ కింద కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎవ్రీ లెవెల్ అనేది మనం చాలా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతాయి అనమాట. ఓకే, మార్కెట్ కనుక కిందకి వచ్చి మార్కెట్ కింద అనేది మనకి ట్రేడ్ అవుతూ ఉంటే కింద ట్రేడ్ అయిన ప్రివ్యూస్ మార్కెట్ ఉండింది కదా, వాటిని కూడా లో అండ్ హై ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే ఇవి ఎన్నిసార్లు టచ్ అయినాయో మీకు అర్థమవుతుంది అనమాట ప్రివ్యూస్ మార్కెట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, హై అండ్లో ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే మనకి వాటిని బట్టి ఇంట్రాడే లెవెల్స్ అనేటివి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఎంట్రీ పాయింట్స్, సో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఏ టైం ఫ్రేమ్లో తీసుకోవాలి అంటే సో ఇంట్రాడే చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 1 మినిట్ అయితే పెట్టుకోండి. 1 మినిట్ పెట్టిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా, రెసిస్టెన్సీ ఫేస్ చేసి కిందకి వస్తుందా అనేసి మనకు తెలుస్తుంది అనమాట. ఈవెన్ మనకి వాల్యూమ్తో కానీ ఓపెన్ ఇంట్రెస్ట్తో సో ఈ విధంగా అయితే మనం చూసుకున్న స్ట్రాటజీ యూజ్ చేసినా కానీ మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది, లేదంటే ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది పడుతుంది అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ లెవెల్స్ అనేటివి ఇంత బాగా అయితే వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోండి, డే హై డే లో అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఈ విధంగా 4 లెవెల్స్ మార్క్ చేసుకున్నట్లయితే సో నెక్స్ట్ జరిగే మార్కెట్కి ఆ లెవెల్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ అనేది మనకి ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అనేది 44,200 నుంచి మార్కెట్ 44,100 లోపు సో మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, నేనైతే పడుతుందని ఎక్స్పెక్ట్ చేయడం ద్వారా నేనేంటి అంటే 44,500 ఆప్షన్ చార్ట్ అయితే తీస్తాం యాజ్ ఇట్ ఈస్. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్ చార్ట్ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కూడా లెవెల్స్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా డే హై, సో ఈ విధంగా డే హై డే లో, నెక్స్ట్ ఇక్కడ మనకి క్లోజ్ ఎక్కడైంది పాయింట్, సో ఇది క్లోజింగ్ పాయింట్ అండ్ ఓపెనింగ్ కూడా సో ఇక్కడ అయింది కాబట్టి ఇక్కడ ఒక లెవెల్ పెట్టుకుంటాం. సో సేమ్ లెవెల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో ఈ విధంగా అయితే మనం వీటిలో కూడా సేమ్ ప్రివ్యూస్ డే ఈ విధంగా అయితే మనం తీసుకుని ఈ విధంగా మనకి 4 లెవెల్స్ అనేది పెట్టుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, 4 లెవెల్స్ అనేది డ్రా చేసిన తర్వాత చార్ట్లో మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఎంట్రీ కోసం 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ ఈ 2 టైం ఫ్రేమ్లో మాత్రమే మీరు ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ అనేది తీసుకోండి. ఓకే, ఇక్కడ ఎందుకు అంటే
మనకి చాలా సింపుల్గా ట్రేడ్స్ అనేది వస్తాయి అనమాట. సో డైలీ మీరు 3 ట్రేడ్స్ మాత్రమే చేయండి. ఓవర్ ట్రేడ్ చేసినా అది అంత మంచిది కాదనమాట మైండ్ సెట్కి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఒక క్యాండిల్లే ఇంతలా పెద్దది వచ్చేసింది. వెయిట్ చేయండి, నెక్స్ట్ అగైన్ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ఈ లెవెల్ దగ్గరికి ఖచ్చితంగా కిందకు వస్తుంది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు 1 మినిట్లో ఎంట్రీస్ అయితే అవ్వకండి. అగైన్ మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇది సపోర్ట్ లెవెల్ కింద ఫేస్ చేసి పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నా, ఇది స్టాప్ లాస్ పెట్టినా మీరు ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. ఈ విధంగా అయితే 1 మినిట్లో పెట్టండి, 2 మినిట్స్లో పెట్టుకుని ఈ విధంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వర్క్ అవుతాయి అనమాట లెవెల్స్ అనేటివి, సపోర్ట్ కింద, రెసిస్టెన్సీ కింద. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు యూజ్ చేసుకోండి. లెవెల్స్ అనేటివి డే హై, డే లో, ఓపెన్ అండ్ క్లోజ్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసం. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సో అలా మీరు చేసినట్లయితే ఏ వీడియో అయినా మీకు వెంటనే రిసీవ్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.